హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక 4 డేస్ బ్యాక్ వీడియో అండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ప్రెజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది. అందుకని ఇంట్లో పావు బన్నులున్నాయండి. అవి బటర్‌లో కాల్చేసి కొంచెం పాలు, పంచదార వేసి అట్లా చేసి ఇచ్చేసాననమాట ఫాస్ట్‌గా. 6:30కే స్కూల్ కదండీ. 6:30 నుంచి 12:30 వరకనమాట. రోజుకి 2 ఎగ్జామ్స్ అట్లా జరుగుతున్నాయి. ఈ మంత్ 9థ్‌తో ఎగ్జామ్స్ తాతయ్య అయితే గారికి అయిపోతాయి. సీతారాం చెప్పండి. తర్వాత హాలిడేస్ ఇస్తారు సీతారాం చెప్పండి. అనుకుంటున్నాను. సీతారాం దాదాజీ. బాయ్ అమ్మా. ఎగ్జామ్ బాగా రాయండి. బాయ్. ఇక్కడ సీతారాం తాతయ్య గారు, మామ్మగారు కూడా కూర్చున్నారు. మామ్మగారిని నన్ను వీడియో తీయి అంటున్నారనమాట. మార్నింగే చక్కగా తాతయ్య గారు, మామ్మగారు అట్లా ఆది దంపతుల్లా కూర్చొని ఉంటారనమాట బయట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు నేను బయటకొస్తూ ఉంటాను కదండీ బాల్కనీలోకి. సీతారాం చెప్తూ ఉంటారు. సీతారాం తాతయ్య గారు కనిపించిన ప్రతి ఒక్కరికి అండి, తెలిసిన వాళ్ళు అవ్వనివ్వండి, తెలియని వాళ్ళని అవ్వనివ్వండి, చాలా మంచిగా నోరారా పలకరిస్తారు సీతారాం, సీతారాం అని కాలనీలో అందరిని. సీతారాం తాతయ్య గారు కాలనీకి ఒక కళ అనమాట. ఆయన ఒక్కొక్కసారి మనవరాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారండి. అప్పుడు కాలనీలో ఏం లేనట్టు అనిపిస్తదనమాట నాకు. తాతయ్య గారు సీతారాం, సీతారాం అంటూ కాలనీ అంతా తిరుగుతూ ఉంటారు గదా! భలే ముచ్చటగా అనిపిస్తది. ఇంట్లో ఇలాంటి పెద్దవాళ్ళుంటే ఇల్లు ఎంత కళగా, హుందాగా ఉంటుందో, ఈ కాలనీకి సీతారాం తాతయ్య గారు అలా అనమాట. బామ్మగారు మేమొచ్చిన స్టార్టింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారండి. చాలా చక్కగా వాకింగ్ చేసుకుంటూ మార్నింగ్, ఈవినింగ్ చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా ఉండేవారు. ఇప్పుడిప్పుడు చాలా ఏజ్ ఎక్కువైపోయింది కదండీ! ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారనమాట. మార్నింగ్ టైమ్‌లో వచ్చి కొంతసేపు అట్లా కూర్చుంటారు. బట్ మన సీతారాం తాతయ్య గారైతే మాత్రం చాలా యాక్టివ్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే సైకిల్‌తో కాలనీ మొత్తం ఒక 5, 6 రౌండ్లు వేసేస్తారనమాట. అది ఎక్సర్‌సైజ్. తర్వాత కాలనీలో టెంపుల్ ఉంది కదండీ! శ్రీరాముడి టెంపుల్. ఆ టెంపుల్ మొత్తం చక్కగా ఒక పైప్ తీసుకొని, అక్కడే కుళాయి ఉంటుంది. ఆ పైప్ తీసుకొని టెంపుల్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి, అక్కడ ధూపం అవి వెలిగించి, చక్కగా నమస్కారం అవి చేసుకొనొస్తారు. తర్వాత పాలు తీసుకురావడానికి వెళ్తారండి. సైకిల్ మీదే పాలు తీసుకొస్తారనమాట. అట్లా సైకిల్ మీద అటు ఇటు తిరుగుతా ఉంటారు. సో, కనిపించిన అందరికీ సీతారాం, సీతారాం అనుకుంటూ అలా తిరుగుతారనమాట. తాతయ్య గారిని చూస్తే మా ఇంట్లో వ్యక్తిలాగా అనిపిస్తారనమాట. చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఈరోజు నేను పప్పు, ఆనపకాయ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇష్టం లేని కూరగాయ ఏదైనా ఉంటే అది ఆనపకాయేనండి. ఆనపకాయ వండిన రోజున నాకస్సలు ఆకలే వేయదనమాట. బట్ అర్జున్‌కి, పిల్లలకి మాత్రం చాలా ఇష్టం. ఆనపకాయతో ఏ రెసిపీస్ చేసినా చాలా ఇష్టంగా తింటారు. నేను ఆనపకాయ పచ్చడి, ఆనపకాయ ముద్దపప్పు, ఆనపకాయ పులుసు, ముద్దపప్పు చేస్తారు కదండీ! అది తింటాను గానీ, ఈ ఆనపకాయ పప్పు, ఆనపకాయ ఇగురు ఇవి మాత్రం ఎందుకో అస్సలు వెళ్ళవనమాట. ఆనపకాయ పప్పు చేసినప్పుడు పక్కన ఆమ్లెట్ ఏమైనా ఉంటే గనక కలుపుకొని తింటాను గానీ, ఉట్ట ఆనపకాయ పప్పు అస్సలు తినలేను. ఏంటో చప్పగా ఉన్నట్టు అలా అనిపిస్తదనమాట. ఇక్కడ ఆనపకాయలు చాలా ఎక్కువగా దొరుకుతాయండి. మార్కెట్‌కెళ్తే ఎక్కువగా కనిపించేవి ఆనపకాయలనమాట. సొరకాయలు మన సైడు రౌండ్‌గా ఉంటాయి కదండీ! ఇక్కడైతే ఆ రౌండ్ ఆనపకాయలు ఉండవు గానీ, ఈ సొరకాయలు మాత్రం ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయనమాట. ఇంక మార్కెట్‌కి వెళ్ళిన ప్రతిసారి ఆనపకాయ తీసుకొస్తాను. నేను మార్నింగ్ టైమ్‌లో డీటాక్స్ వాటర్‌గా ఆనపకాయ జ్యూస్ తాగుతానండి. ఆనపకాయ తినను గానీ, ఆనపకాయ జ్యూస్ తాగుతాను. ఎందుకంటే అది ఆనపకాయ హెల్త్‌కి చాలా మంచిదండి. టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది అని అనుకుంటాం గానీ, హెల్త్‌కయితే చాలా మంచిది. మీరు మార్నింగ్ టైమ్‌లో ఈ ఆనపకాయ జ్యూస్‌ని ఆహ్,
మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం అల్లం అంటే ఆనపకాయ ముక్కలు మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం అల్లం వేసేసి మిక్సీ పట్టేసి స్ట్రెయిన్ చేసేసి అందులో కొంచెం హాఫ్ లెమను తేనె వేసుకొని తాగితే ఎంప్టీ స్టమక్‌తో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మీరు గూగుల్‌లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఆనపకాయ జ్యూస్ మన శరీరానికి కూడా చలువ చేస్తుందండి. వింటర్‌లో తాగకూడదు గానీ, సమ్మర్‌లో అయితే హ్యాపీగా తాగొచ్చు ఆల్టర్‌నేటివ్ డేస్. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఓవర్ నైట్ ఓట్స్ ముందు రోజు నైటే ఓట్స్‌లో చియా సీడ్స్ అలాగే పెరుగు వేసేసి నానబెట్టేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట రాత్రి. ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఇప్పుడు ఫ్రెష్ పెరుగు ఇంకొంచెం మిక్స్ చేస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటేంటంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసేసి కొంచెం హనీ వేసి మిక్స్ చేసి తినొచ్చు. అది స్వీట్‌గా ఉంటుంది గదండీ ఓట్స్. కొంతమంది స్వీట్ ఇష్టపడరు. మార్నింగ్ టైమ్‌లో స్వీట్‌గా తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు ఈ విధంగా ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ముందు రోజు నైట్ పాలతో కాకుండా పెరుగుతో మీరు ఓట్స్‌ని నానబెట్టేసుకోండి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంచెం పెరుగు మిక్స్ చేసి అంటే మనం తినగలిగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు పెరుగు మిక్స్ చేసుకోవచ్చు. పెరుగు వేసేసి మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ గూడా సన్నగా తురిమి గానీ, లేదంటే ఈ విధంగా సన్నగా కట్ చేసి గానీ ఇందులో మీరు మిక్స్ చేసేసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ విధంగా కలిపేసుకొని లాస్ట్‌లో తడకా వేసుకోవాలి. అంటే తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు వీటితో ఈ విధంగా మనం చక్కగా తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటదండి. ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే మార్నింగ్ టైమ్‌లో మీకు స్వీట్ తినాలనిపించట్లేదు. ఆ ఫ్రూట్స్ అవి తినడం ఇష్టం లేకపోతే గనక చక్కగా ఓవర్ నైట్ ఓట్స్‌ని మీరు ఈ విధంగా తయారు చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటుంది. చాలా లైట్‌గా ఉంటుంది. బావుంటుందనమాట. ఓవర్ నైట్ ఓట్స్ ఈ విధంగా 2 విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందు రోజు నైట్ నానబెట్టడం మర్చిపోతే గనక ఓట్స్, డైరెక్ట్ డ్రై ఓట్స్‌తో కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. మీరు ఓట్స్ తీసుకొని ఒక హాఫ్ కప్ ఓట్స్ తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసి అంటే ఆయిల్ ఏమి వేయకుండా రోస్ట్ చేసేసి, అందులో పెరుగు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ గూడా సన్నగా కట్ చేసి వేసేసి తాలింపు వేసేసుకోండి. అలా కూడా బావుంటుందనమాట. ఓవర్ నైట్ సోక్ చేసుకోకపోయినా గూడా ఇన్‌స్టెంట్‌గా గూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అదనమాట. ఇంకిక్కడ నేను నా ఫస్ట్ ఛానల్ కోసం వీడియో షూట్ చేసుకుంటున్నానండి. ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అనమాట. ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ ఏమయ్యుంటుంది? నేనేం అప్లై చేస్తున్నాను హెయిర్‌కి? సరదాగా గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఇది నేను నా ఫస్ట్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇందులో కూడా మీకు హెయిర్ కేర్ టిప్స్ కావాలి అంటే గనక చెప్పండి. అప్పుడప్పుడు ఇందులో కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నా ఫస్ట్ ఛానల్ కోసం ఒక 2 వీడియోస్ షూట్ చేసేసుకున్న తర్వాత, ఇంకిక్కడ తలస్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను. నేను లాస్ట్ ఫ్రైడే ఒక కోరిక తీరడం కోసం గణపతి పరిహారం ఒకటి చేశాను కదండీ! సో, దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గూడా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో వైరల్ అవుతుందండి. ప్రెజెంట్ 42,000నో ఎంతో ఉన్నారు. ఇంకా అది అలా వ్యూస్ వస్తూనే ఉన్నాయి దానికి. కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయన్నమాట. ఏంటంటే నేను గ్లాస్ బౌల్‌లో పెట్టాను కదండీ! కంపల్సరీ గ్లాస్ బౌలే యూజ్ చేయాలా? పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెండి గణపతిని పెట్టుకోవచ్చా? మన కోరిక తీరిన తర్వాత ఆ బౌల్ ఏం చేయాలి? ఇట్లా చాలా కామెంట్స్ అయితే అడుగుతున్నారండి. మీరు వెండి గణపతినైనా పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని కాకుండా మనం చిన్న గణపతి విగ్రహాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. వెండి గణపతిని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ఆ వీడియో చేస్తున్నప్పుడే మీకొచ్చే డౌట్స్ కూడా ఆల్రెడీ చెప్పేసాను. బట్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి చూసేవాళ్ళు మన ఈ యూట్యూబ్ లాంగ్ వీడియో చూడరు కదండీ! సో, అందులో కూడా ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టాలి. ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాగా అని మన ఈ యూట్యూబ్ ఛానల్‌లోనే అడిగారనమాట కళ్యాణి గారు. పీరియడ్స్ వచ్చినా కూడా నో ప్రాబ్లమ్ అండి. అంటే ఇంకా మనం గణపతిని ఆ విధంగా బియ్యం పైన పెట్టేసుకున్న తర్వాత, ఆ బౌల్‌ని ఒక చోట పెట్టేసుకోండి మీకు ప్రతిరోజు కనిపించే విధంగా. నేనైతే దేవుని దగ్గర అలా పెట్టేసి ఉంచాను. ప్రతిరోజు ఎవరో ఒకరండి మీకు ఒకవేళ పీరియడ్స్ వస్తే గనక మీ ఇంట్లో మీ హస్బెండో, పిల్లలో ఉంటారు కదా! ఎవరో ఒకరు ప్రతిరోజు ధూపం చూపించి, ఒక పువ్వు పెడితే సరిపోతుందనమాట. ఇంకిక్కడ ఈ మట్టి కుండ తీసుకొచ్చి 2 డేస్ అయిందండి. అందులో వాటర్ వేసేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడైతే క్లీన్ చేసి కిచెన్‌లో పెట్టుకుంటున్నాను. సమ్మర్‌లో నేను మట్టి కుండ కంపల్సరీ పెడతానండి. ఫ్రిడ్జ్‌లో వాటర్ అస్సలు తాగం మేము. ఫ్రిడ్జ్‌లో వాటర్ కూడా పెట్టను. పిల్లల్ని తాగనివ్వను. మేము తాగము. ఎవ్వరు వచ్చినా గూడా ఇంక కుండలో నీళ్ళే వేసిస్తాననమాట.
ఈసారి కొత్త కుండ తీసుకున్నామండి. నేను ఒక వీడియోలో చూసాననమాట. అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు తీసుకున్న కుండ లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేశాను నేను. కానీ ఈ ఇయర్ మాత్రం కొత్త కుండ తీసుకున్నాను. ఎందుకంటే ఒక వీడియోలో చూసాననమాట. యూట్యూబ్ వీడియోలోనే పాత కుండలు యూజ్ చేయకూడదు. వాటిల్లో అంటే కుండ లోపల ఈ పోర్స్ ఉంటాయి కదండీ! వాటిల్లో చాలా ఫంగస్ అవి ఉంటాయంట. సో, పాత కుండ కాకుండా ఎవ్రీ ఇయర్ కొత్త కుండ యూజ్ చేయాలి అని ఆ వీడియోలో ఉందనమాట. సో, అందుకని ఇంకా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కుండలున్నాయి. 2, 3 ఉన్నాయండి ఇంట్లో. బట్ అవి యూజ్ చేయకుండా ఈసారి మాత్రం కొత్తది తెప్పించాను. ఇక్కడ మట్టి పాత్రలు బాగా దొరుకుతాయండి. మేముండే ఏరియాలో ఎక్కువగా అందరూ కూడా మట్టి పాత్రలు ఉపయోగిస్తారు. మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. మనం ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా సరే విజిటింగ్ ప్లేసెస్‌కి అంటే కాశీ, అయోధ్య ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్కువగా మీరు టీ తాగాలన్నా కూడా మట్టి గ్లాసుల్లోనే ఇస్తారండి. మట్టి గ్లాసులు ఎక్కువగా ఇక్కడ వాళ్ళందరూ టీ తాగడానికి వాటికి ఉపయోగిస్తారనమాట బయట. రకరకాల మట్టి పాత్రలు ఇక్కడ దొరుకుతాయండి వంటలవి చేసుకోవడానికి. నాకు తీసుకోవాలనిపిస్తది. కానీ గ్యాస్ స్టవ్ పైన పెడితే అవి పేలిపోతాయేమో, పగిలిపోతాయేమో అని భయమండి నాకు. సో, అందుకనే తీసుకోను. పెరుగు తోడు పెట్టడానికి చిన్న చిన్న కుండలు తీసుకుంటాను గానీ, అవి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఇక్కడ వీళ్ళు తయారు చేసే ఈ మట్టి వంట పాత్రలు అంత ఫినిషింగు లోపల అంత సాఫ్ట్‌గా ఉండదనమాట. కొన్ని పోర్స్ అవి అట్లా ఉండిపోతూ ఉంటాయి కదండీ! పెరుగు తోడు పెడుతుంటే ఆ కుండ క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. సో, అందుకని ఇంకా పెరుగు తోడు పెట్టడానికి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను గానీ ఒక 2 ఇంక ఈ ఇయర్ అయితే ఏం తీసుకోలేదు. సో, కుండలో చక్కగా కుండకి పసుపు రాసి, బొట్టు పెట్టి వాటర్ కూడా వేశానండి. సో, ఈ సమ్మర్‌లో మేము కుండలో వాటరే తాగుతాము. చాలా చల్లగా ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్ అనుకుంటాం గానీ, ఫ్రిడ్జ్‌లో వాటరు వేడి చేస్తాయి. మీకు తెలుసో లేదో. అదే కుండలో వాటర్ అనుకోండి శరీరానికి చలువ చేస్తాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, వేసవిలో మీరందరూ కూడా చక్కగా ఈ విధంగా మట్టి కుండ పెట్టుకోండి కిచెన్‌లో. ఫ్రిడ్జ్‌లో వాటర్ అస్సలు తాగకండి. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కుండలో వాటర్ తాగడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. ఈ విధంగా కింద ట్యాప్ ఉండే కుండలు తీసుకుంటేనే బెస్ట్ అండి. పిల్లలు కూడా చక్కగా ట్యాప్ ఓపెన్ చేసుకొని పట్టుకొని తాగడానికి బావుంటుంది. కుండలో వాటర్ ఒకవేళ మీకు కూల్‌గా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు అని అనిపిస్తే గనక, ఈ కుండ చుట్టూ ఒక తడిగుడ్డ చుట్టేయండి. సో, లేదంటే కింద మీరు ఇసుక వేసుకొని, కుండ పెట్టుకునే చోట కింద చక్కగా ఈ సముద్రపు ఇసుక ఉంటుంది కదండీ! ఆ ఇసుక వేసేసి, కొంచెం తడిపేసి ఆ ఇసుకని, దానిపైన మీరు కుండ పెట్టుకుంటే గనక, అప్పుడు కూడా వాటర్ చాలా కూల్‌గా ఉంటుందండి. మాకు ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ మరీ అంత మండే ఎండయితే లేదు. కూల్‌గానే ఉందిలెండి కొంచెం. సో, అందుకని ఇంక నేను ఈ కుండ పైన క్లాత్ అటువంటిదేం చుట్టలేదు. చాలా చల్లగా ఉంటాయండి ఇక్కడ కుండ వాటరయితే. సో, అదనమాట. ఇంకా సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. సో, వచ్చిన తర్వాత భోజనం చేసేసి చదువుకుంటున్నారండి. చెప్పాను కదా ఎగ్జామ్స్ అని. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్‌కి ప్రిపేర్ అవుతారు కదా! ఆ రేంజ్‌లో చదివేస్తున్నారు మా పిల్లలైతే ఇక్కడ. మా సాత్విక్ కూడా ఈ మధ్య బుద్ధిమంతుడయిపోయాడండి. ఫోర్త్ క్లాస్‌లోకొచ్చిన తర్వాత బుద్ధిమంతుడయిపోయాడనమాట. కొంచెం ఎక్కువ గాదు. కొంచెం బుద్ధిమంతుడయ్యాడు. బానే చదువుకుంటున్నాడులెండి. ఎక్కువ విసిగించట్లేదు. వాడి వర్క్ వాడే చేసుకుంటున్నాడు. బానే చదువుతున్నాడు ఇప్పుడైతే. అంతే అండి. పిల్లలు మనం చెప్తే మారరు. ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ అన్నీ వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళే చదువుకుంటారు. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ భోజనం అయితే చేయలేదండి. నేను మార్నింగ్ ఓట్స్ తినేటప్పటికే టైము దగ్గర దగ్గర 11 అయిపోయిందనమాట. పూజ అవి చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, పూజ చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పటికి దగ్గర దగ్గర 11 అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ భోజనం అయితే చేయలేదండి. ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగేసాననమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌లోకి మా పిల్లలకి ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. ఇవి ఆహ్, కలెక్టర్ కాయలంటారు కదండీ మన సైడు. కొంచెం ఒకవైపు రెడ్‌గా, ఒకవైపు గ్రీన్‌గా ఉంటాయి. అవి తీసుకొచ్చారనమాట. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. అందుకని నేను కట్ చేసి అందులో ఉప్పు, కారం ఇవన్నీ వేసేస్తున్నాను పిల్లలకి. చాలా ఇష్టంగా తింటున్నారండి ఈ కాయలైతే. ఇవి కొంచెం తీయగా, కొంచెం పుల్లగా అలా ఉంటున్నాయనమాట. అందులో ఉప్పు, కారం వేసుకొని తింటుంటే భలే ఉంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఒక అబ్బాయి వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కదండీ! మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు. కులు పుటిక్స్. ఆ అబ్బాయికి 17 ఇయర్స్ ఓల్డ్ అంటండి. ఒక 1 మంత్‌లో 20 వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాడు. 2 మిలియన్స్
సబ్స్క్రైబర్స్‌ని అంటే ఫాలోవర్స్‌ని గెయిన్ చేశాడనమాట. ఆ అబ్బాయి దగ్గర కాస్ట్‌లీ ఫోన్ లేదు, కాస్ట్‌లీ స్టూడియో లేదు, మంచి బట్టలు కూడా లేవండి. స్క్రాప్ నుంచి అంటే ఓల్డ్ షూస్ నుంచి వీటి నుంచి ఆ అబ్బాయి కాస్ట్యూమ్స్ డిజైన్ జేస్తున్నాడనమాట. సో, అవే వీడియోస్ లాగా పెడుతున్నాడు. టాలెంట్ ఉందండి. ఆ అబ్బాయి దగ్గర ఏం లేకపోయినా సరే టాలెంట్ ఉందనమాట. ఆ అబ్బాయి టాలెంట్‌కి ఫిదా అయిపోయి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళే ఆ అబ్బాయి వీడియోస్ కింద కామెంట్ పెట్టారనమాట. ముందు ముందు రోజుల్లో ఆ అబ్బాయి ఫ్యూచరే మారిపోబోతుందండి. ఎందుకంటే ఆ అబ్బాయి డిజైన్ చేసే ఆ కాస్ట్యూమ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట. వాటిని మార్కెటింగ్ చేయాలి అని ఇట్లా చాలా డీఎమ్స్ అయితే వస్తున్నాయంటండి. సో, ముందు ముందు ఆ అబ్బాయి ఫ్యూచరే మారిపోబోతుంది. ఈ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందండి ఏదైనా ఒక పని చేయాలి అంటే మా దగ్గర అది లేదు, ఇది లేదు, అవకాశాలు రావట్లేదు అని అంటూ ఉంటారు కదండీ! అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావండి. మనమే అందిపుచ్చుకోవాలి దేన్నైనా సరే. టాలెంట్ ఎవ్వరి సొత్తు కాదండి. మన టాలెంట్‌ని మనం నిరూపించుకోవడానికి మనకి లగ్జరీ ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మన లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక్క నిమిషం సరిపోతుంది. సో, అదనమాట. చాలామంది నేనది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నాకు సరైన అవకాశాలు రావట్లేదు అని 10 మందికి చెప్పుకొని తిరుగుతారు చూడండి. అటువంటి వారికి ఎప్పటికీ అవకాశాలు రావండి. నిజంగా ఏదైనా పని చెయ్యాలి, ఎందులో అయినా సక్సెస్ అవ్వాలి అని అనుకునేవారు ఎవ్వరితో చెప్పకుండా సైలెంట్‌గా సక్సెస్ అయ్యి చూపిస్తారండి. మనం లైఫ్‌లో ఏదైనా చెయ్యాలి, సాధించాలి అంటే సాకులు వెతుక్కొని ఒకే చోట ఉండిపోకూడదండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో, దానికోసమే నేను ఈ అబ్బాయి స్టోరీ అంతా కూడా చెప్పాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరొకసారి సెర్చ్ చేసి చూడండి 'కులు బుటిక్స్' అని. ఈ అబ్బాయికి ఒక 1 మంత్‌లోనే 2,000,000 సబ్స్క్రైబర్స్. ఇంకా పెరుగుతూనే ఉన్నారులెండి. ఇప్పుడు నాకు తెలిసి అది 2 కాస్త 3నో, 4 అయిపోయి ఉంటది. సో, రోజు రోజుకి ఆహ్, ఫాలోవర్స్ ఆ అబ్బాయికి పెరుగుతూనే ఉన్నారనమాట. ఇంకిక్కడ చెప్పాను కదండీ! ఇక్కడ పెద్దగా మాకు ఎండేమీ తెలియట్లేదు. ప్రెజెంట్ మే నెల కదండీ! మార్నింగ్ అంతా కొంచెం ఎండుంటుంది గానీ, ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా గాలి వీస్తూ ఆహ్, క్లైమేట్ మొత్తం చాలా చల్లగా అయిపోతుందనమాట. అంత ఎండ, వేడి అదేమి కూడా పెద్దగా లేదులెండి ప్రెజెంట్ అయితే. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ వాళ్ళ ట్యూషన్ టీచర్‌కి ఫీవర్ అంట. ఇంక వాళ్ళు ట్యూషన్‌కయితే వెళ్ళలేదండి. ఇంక సాహితీ, సాత్విక్ ఇద్దరు పిల్లలతో ఇంకా ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నారిక్కడ. నేను కూడా బాల్కనీలో కూర్చొని కొంతసేపు అట్లా చూస్తున్నాను. మన సైడ్ ఎండలెలా ఉన్నాయి, ఏంటి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి మే నెలలో ఇంక మన సైడ్ ఎండలు మండిపోతూ ఉంటాయి కదండీ! ఈ మే నెలలో చాలామంది ఈ పచ్చళ్ళు పట్టడంలో వీటిల్లో బిజీగా ఉంటారు. మీరు పచ్చళ్ళు పట్టుకున్నారా? నిలువ పచ్చళ్ళు, వడియాలు అండ్ కూర కారం ఇవన్నీ కూడా ఇంక మే నెలలోనే ఆడించుకుంటాము, పెట్టుకుంటాం గాబట్టి ఇంక మే నెలలో ఆడవాళ్ళందరూ కూడా కొంచెం బిజీగానే ఉంటారు. అండ్ మా ఇంట్లో అంటే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా నిన్ననే ఆవకాయ పచ్చడైతే పెట్టేసారంటండి. మా అత్తయ్య గారు "నువ్వొచ్చిన తర్వాత పడతానమ్మా, నువ్వు వీడియో తీసుకుంటావు కదా!" అని అన్నారు గానీ, అసలు నేనెప్పుడు వెళ్తానో నాకే తెలీదండి. మోస్ట్‌లీ నేను మే మంత్‌లో అయితే రాను. జూన్ ఫస్ట్ వీక్‌లో వద్దాం అని అనుకుంటున్నాననమాట. అక్కడుండే ఎండల కోసం భయపడుతున్నాను. జూన్ ఫస్ట్ వీక్‌లో వస్తాను. ఇంకా అప్పటికి వర్షాలు స్టార్ట్ అయ్యాయనుకోండి, ఇంకా ఆవకాయ పచ్చడి అయి పట్టడానికి ఉండదు కదా! పట్టినా గూడా ఇంక నిలవ ఉండదు అంటారు కదండీ! సో, అందుకని నా కోసం ఏం చూడొద్దు మీరు ఆవకాయ పచ్చడి పట్టేయండి అన్నాను. సో, నిన్ననే ఆవకాయ పచ్చడైతే పెట్టేసారంటండి. ఇంకా టైం 5:30 అయింది. చెప్పాను కదండీ! నేను ఆఫ్టర్‌నూన్ టైంలో ఆకలి వేస్తేనే తింటున్నాననమాట. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేశాననుకోండి, ఆఫ్టర్‌నూన్ లంచ్ స్కిప్ చేసేస్తాను. నైట్ డిన్నర్ చాలా త్వరగా చేసేస్తానండి. 5:30కే తినేస్తాననమాట. ఇంకా మార్నింగ్ భోజనం చేయలేదు కాబట్టి మార్నింగ్ పప్పు, ఆనపకాయ ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా చక్కగా ఉసిరికాయ, ఊరగాయ వేసుకొని ఒక 4 అప్పడాలు పెట్టుకొని భోజనం అయితే చేసేసాను 5:30కి. ఇంక చేసిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని డాబా పైకెచ్చి వాకింగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ ఒక 20-30 మినిట్స్ వాకింగ్ చేసుకుంటానండి. సో, వాకింగ్ చేసుకున్న తర్వాత ఇంక కిందకి వెళ్ళిపోయి మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.